మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ వార్ 2 యాక్టెడ్ బై ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు అండ్ కియారా అద్వానీ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అయితే రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఒక గుడ్ న్యూస్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి. నేను ఒక కేఫ్ స్టార్ట్ చేస్తున్నాను వైజాగ్లో చిత్రాలయ మాల్ 2nd ఫ్లోర్లో అనే విషయం మీకు అందరికీ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను కదా. సో దాని ఓపెనింగ్ ఎప్పుడో కాదు, రేపే, అంటే ఆగస్ట్ 15న రేపే మార్నింగ్ 10 o'clock అయితే ఓపెనింగ్ ఉంది. సో సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అంటే మీరే. అంటే ఇంకా నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలాగా ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో ఇంకా నాకు మీకంటే పెద్ద సెలబ్రిటీస్ ఎవరు కనిపించలే. అందుకనే ఇంకా ఇక మీ అందరి సమక్షంలో ఇంకా నేనే ఓపెన్ అయితే చేసేస్తున్నా అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు, ఎవరు రారు. సో మనమే ఉంటాం అక్కడ అంతే. సో బేసిక్గా ఎవరైనా సినిమా చూడాలనుకుంటే వార్ 2 కానీ కూలీ కానీ ఏవైనా సరే చూడాలనుకుంటే ఐనాక్స్ చిత్రాలయ మాల్లో కానీ లేదా జగదాంబాలో కానీ లేదంటే మెలోడీలో కానీ చూసుకొని అలాగ అటు నుంచి అటు చిత్రాలయ మాల్లో మన కేఫ్గా అయితే వచ్చేసేయండి. సో రేపే ఓపెనింగ్ మనది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు అనమాట టైమింగ్స్ అయితే. సో అందరూ కూడా రండి డెఫినెట్గా. అండ్ యూనో సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్ చేశారో అలాగే మీ సపోర్ట్ ఇంకా కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చాలా అంటే చాలా గ్రాండ్ మెనూ ఉంది. చాలా అంటే చాలా గ్రాండ్ యూనో ఫుడ్ ఐటమ్స్ కానీ కాఫీస్ కానీ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ కూడా పీక్ లెవెల్లో రీసెర్చ్ అయితే చేసి మరి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. సో కాఫీ లవర్స్ కావచ్చు, స్నాక్ లవర్స్ కావచ్చు అండ్ డెజర్ట్ లవర్స్ కావచ్చు, మొత్తం అందరికీ కూడా అసలు ఒక ఫీస్ట్ ఉంటుందని చెప్పొచ్చు. చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో. సో దాని గురించి ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో ఈరోజు ఈవినింగ్ 7 o'clock అయితే అప్లోడ్ అవుతుంది. అంటే ఇప్పుడు వార్ 2 రివ్యూ కదా, వార్ 2 అయిపోయి కూలీ రివ్యూ ఉంటుంది. కూలీ రివ్యూ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clock అయితే దర్ఫీ కేఫ్ కోసం ఒక డీటెయిల్డ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. సో అది మన ఛానల్లో వస్తుంది, చూడండి. ఆల్రెడీ రికార్డ్ చేశాను దర్ఫీ కేఫ్లోనే కూర్చొని. సో ఒకసారి ఆ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది దర్ఫీ కేఫ్ కోసం. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మన దర్ఫీ యూట్యూబ్ ఛానల్ ఒకటి అఫీషియల్ ఉంది అండ్ దర్ఫీ ఇన్స్టా పేజ్ కూడా ఒకటి అఫీషియల్గా ఉంది. సో వాటిని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఫర్దర్ అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను అందులో. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫాలో అవ్వండి. అండ్ రేపే ఓపెనింగ్, మళ్ళీ చెప్తున్నా ఆగస్ట్ 15th గ్రాండ్ ఓపెనింగ్ ఉంది. సో అందరూ కూడా రండి డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా. అండ్ ఇంకా వార్ 2 సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే గుడ్, మూవీ బాగుంది. యాక్చువల్గా కొన్ని సీన్స్ మనకి ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. అంటే లైక్ అది ఫ్లో డిస్టర్బ్ చేస్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ టిపికల్ యష్రాజ్ స్పై యూనివర్స్ సినిమాల్లో అలాంటి సీన్స్ ఉంటాయి. అదేంటంటే అంతా అయిపోయిన తర్వాత ఓ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడాలు, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో అవి మనకు కొంచెం ఏంటంటే స్లో అయిన ఫీలింగ్ ఉంటుంది, ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఓవరాల్గా స్టోరీ చాలా బాగుంది. స్టోరీ చాలా అంటే చాలా బెటర్గా చూస్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నా, యష్రాజ్ స్పై యూనివర్స్లో, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో ఇప్పటి వరకు వాళ్ళు తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒక్కటే కాన్సెప్ట్ అబ్బా. ఒక ఐఎస్ఐ ఏజెంటు, ఒక ఇండియన్ రా ఏజెంటు, ఇద్దరు ఉంటారు, ఇద్దరు కలిపి ఇండియాని కాపాడతారు. సో బేసిక్గా ఇదే కాన్సెప్ట్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ని టచ్ చేసి యూనో ఒక 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 జోనర్, ఒక డిఫరెంట్ జోనర్ ట్రై చేసి ఒక మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ తీసుకొని వచ్చారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఎంటైర్ స్పై యూనివర్స్ అండ్ ఎంటైర్ యాక్షన్ మూవీస్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమాలో యాక్షన్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఉంటుందో ఒక్క సీన్ తప్ప, అంటే అది కూడా సీన్ అంతా బాగానే ఉంటుంది. అది ఒక F1 రేస్ ట్రాక్లోకి వెళ్ళేది ఉంటుంది, ఆ బోట్ వేసుకొని. అక్కడ VFX బాగాలేదు. మిగతా అన్ని చోట్ల కూడా VFX 2 కూడా అసలు ఎక్కడా కూడా అంటే ఏం డిఫరెన్స్ తెలియదు, VFX బాగాలేదు అన్నట్టుగా ఎక్కడా కూడా. సో ఆ ఒక్క సీన్ మటుకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది VFX బాగాలేదు ఇక్కడ అని చెప్పి. సో అదొక్కటి మైనస్ తప్ప ఇంకేమీ లేవు. ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా క్యారీ చేశారంటే క్లైమాక్స్లో అది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. యాక్చువల్లీ క్లైమాక్స్ చాలా బాగా ఎమోషనల్ అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్ ఉంటుంది. అండ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమా అసలు మొత్తం త్రూ అవుట్ ద మూవీ చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి.
అండ్ వాటన్నిటిని ఏదో బలవంతంగా కావాలని ఇరికించినట్టు కాకుండా స్టోరీకి పర్ఫెక్ట్గా సింక్ అయ్యే విధంగా, పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా ఉంటాయి. సో ఆ సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఏంటంటే కొంచెం అలా డల్ అయిన ఫీల్ ఉంటుంది. వన్ ఆర్ ఒక టూ త్రీ సీన్స్ ఉంటాయి అలాగా. బట్ అవి చాలా తక్కువ టైమే ఉంటుంది కాబట్టి ఇగ్నోరబులే అది. బట్ అసలు హృతిక్ రోషన్ గారి ఎంట్రీ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. బట్ దానికంటే డబుల్ ట్రిపుల్ ఎక్స్ట్రాడినరీగా ఎన్టీఆర్ గారి ఎంట్రీ అయితే ఉంది. దట్ ఈస్ ఫ్యాబులస్ అసలు. అంటే యూనో చాలా గట్టిగా ప్లాన్ చేశారు. అండ్ ఇంకొకటి, ఎన్టీఆర్ గారి మీద చాలా గట్టిగా ఫోకస్ చేశారు, కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే హృతిక్ రోషన్ గారికి పడిన బీజిఎం కంటే ఎన్టీఆర్ గారికి పడిన శైతాన్ బీజిఎం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా అంటే చాలా గట్టిగా ప్లాన్ చేశారు. అండ్ అది ఇంకా 2 కూడా అని చెప్పొచ్చు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అండ్ యూనో మంచి ఫీస్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ యాక్షన్ మూవీ లవర్స్కి కూడా మూవీ అయితే బాగా అనిపిస్తుంది. సో అదనమాట పాయింట్. ఇంకా ఈ వైఆర్ఎఫ్లో ఏంటంటే కొంచెం ప్రిడిక్టబుల్ ఉంటాయి కొన్ని పాయింట్స్. ఇంకా ఆల్మోస్ట్ అలా జరగదు అని అనుకుంటాం. బట్ కొన్ని చోట్ల మళ్ళీ అలాగే జరుగుతుంటుంది. అంటే ఈ స్పై యూనివర్స్లో ఉన్న కొన్ని ప్రిడిక్టబుల్ పాయింట్స్ ఉంటాయి, వాటి గురించి చెప్తున్నాను అనమాట. సో అది పాయింట్. అండ్ ఇంకొకటి, వీళ్ళు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లో డైరెక్ట్ సినిమా స్టార్ట్ చేశారు. అలా కాకుండా ఆ టైటిల్ కార్డ్స్ ఏవో లాస్ట్లో వేసారు కదా, అది వేయడానికి ముందు అవి ఫస్ట్లో వేసేసి వార్ 1 కోసం కొంచెం బేసిక్ స్టోరీ అయినా చెప్పు ఉండాల్సింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమా ఉంది, దానికి ముందు మ్యాడ్ కోసం వేశారు, అది అందరం చూసామని తెలిసినా వేశారు. ఇది అలా కాదు కదా, వార్ 1 డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వార్ 1 స్టోరీని కొంచెం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. అట్లీస్ట్ ఈ సినిమాలో వార్ 1కి ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్స్ కోసమైనా అట్లీస్ట్ కొంచెం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. సో మధ్యలో ఒక 2-3 ప్లేసెస్లో కనెక్షన్స్ ఉంటాయి, అవి వార్ 1 చూడకపోతే అంత క్లియర్గా అర్థం కాదు. సో అదొకటి ఉంది, అది వాళ్ళు ముందే చేసుంటే బాగుండు, బట్ అలా చేయలేదు వాళ్ళు. అండ్ ఇంకొకటి, ఈ స్పై యూనివర్స్ అయితే కంటిన్యూ అవుతుంది ఇలాగే. సినిమా అంతా అయిపోయింది, ఎండ్ టైటిల్స్ వచ్చాయి కదా అని చెప్పి వెళ్ళిపోయారు. మొత్తం ఆల్మోస్ట్ 80% ఆఫ్ థియేటర్ ఖాళీ అయిపోయింది. నాకు తెలుసు కదా, నేను KGF 2కి అలాగే దెబ్బతిన్నాను నేను, అందుకని నేను కూర్చున్నాను. నాకు తెలుసు ఏదో వస్తుంది వచ్చింది. సో ఒక ఎండ్ ఏమంటారు పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఉంది. సో వెళ్ళిపోకండి థియేటర్లోంచి, ఉందన్నమాట. అదంతా అయిపోయింది. అంటే లాస్ట్లో ఏదైతే టైటిల్స్ వస్తూ, అంటే ఎన్టీఆర్ గారి పేరు, హృతిక్ రోషన్ గారి పేరు, ఇలా పేర్లు వచ్చి, యాక్టర్స్ పేర్లు వచ్చి, డైరెక్టర్ పేరు వచ్చి, ఇవన్నీ వస్తుంటాయి కదా. ఆ తర్వాత కూడా ఒక చిన్న సీన్ ఉందన్నమాట. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో ఒక యానిమల్, ఒక ఆల్ఫా ఉన్నారనమాట అక్కడ. సో అక్కడ మీకు తెలుస్తుంది, మీకు మూవీ చూస్తే ఆ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ చివరి వరకు వెయిట్ చేయండి. సో ఈ స్పై యూనివర్స్లో నెక్స్ట్ సినిమా పేరు ఏంటనేది కూడా అక్కడ క్లారిటీ ఇచ్చేశారు. సో అది మనకి ఎవరితో వస్తుంది ఏంటి అని తెలియలే. అండ్ మేబీ అది వార్ 3 అయి ఉండొచ్చు అనిపించింది నాకు. సో అది మరి చూడాలి మనకి ఏంటి సిచ్యువేషన్ అనేది. అంటే నెక్స్ట్ ఏం తీస్తారో తెలియదు కదా స్పై యూనివర్స్లో. అది మేబీ పఠాన్ 2 అయి ఉండొచ్చు, లేదంటే ఆ టైగర్ 4 అయి ఉండొచ్చు, వార్ 3 అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆ వార్ 3కే ఇంకో పేరు పెట్టారు వాళ్ళు నాకు తెలిసి. సో చూద్దాం మరి ఇంకా అది సిచ్యువేషన్. సో బట్ మూవీ అయితే బాగుంది. అండ్ అదే చెప్తున్నా కదా, కొన్ని సీన్స్ అయితే మాత్రం మన సైడ్ ఎక్కవు. ఎందుకంటే అది ఆ స్పై యూనివర్స్ కైండ్ ఆఫ్ సీన్స్ అవి. అదంతే, అది అలాగే ఉంటాయి. అవి ఇలాగే పెడుతుంటారు, ఇలా కూర్చోవాలి, ఇలా నుంచోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. అది అన్నిటిలోనే అదే టెంప్లెట్ అనమాట. సో ఆ బేసిస్ మీద తీసారు అవి. అలాంటి కొన్ని ఒక 2-3 సీన్స్ మన సైడ్ ఎక్కువ. సో అవి ఫ్లాట్గా ఫ్లోని డిస్టర్బ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తాయి. కానీ ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ బేసిక్గా నన్ను బాగా సర్ప్రైజ్ చేసిన ఒక విషయం ఏంటంటే, ఈ డ్యాన్స్ నెంబర్ ఉంది కదా, సలాం అనాలి పాట, అది నేను జనరల్గా ఈ స్పై యూనివర్స్ సినిమాల్లో ఏంటంటే లాస్ట్లో సినిమా అంతా అయిపోయింది, స్పై యూనివర్స్ అని కాదు, బాలీవుడ్ సినిమాలో ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెడతారు యాక్చువల్గా. సో ఇది కూడా ఆ కాస్ట్యూమ్స్ అన్నీ చూసి మేబీ అలాగే ఉండొచ్చేమో అనుకున్నా, బట్ ఫస్ట్ హాఫ్లోనే వచ్చేసింది అది. సో అదొక బెస్ట్ ప్లేస్మెంట్ అని కూడా చెప్పొచ్చు ఆ పాట యాక్చువల్లీ. సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఆ డ్యాన్స్ నెంబర్ కూడా. సో గుడ్, మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ మూవీ అంతా కూడా గుడ్, కొన్ని సీన్స్ తప్ప. అండ్ ఆ బోట్ది రేస్ ట్రాక్ VFX తప్ప. సో అది సిచ్యువేషన్. సో రిమైనింగ్ పార్ట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో ఆయనకి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. ఇంకా ఎన్టీఆర్ గారి కోసం చెప్పాల్సిన పని లేదు. అండ్ బేసిక్గా సినిమాలో ఒక ఎమోషనల్ పాయింట్ ఉందని చెప్పా కదా,
ఆ ఎమోషనల్ పాయింట్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. అండ్ ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ ఒకటి చేశాడు, వాడు కూడా చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. అది యాక్చువల్గా వాడి డైలాగులు అన్నీ కూడా చాలా కొంచెం ఫన్ జనరేట్ చేసాయి. సో అది బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా హృతిక్ రోషన్ గారి కోసం చెప్పాల్సిన పని లేదు, ఆయన చాలా బాగా చేశారు. కేఆర్ అద్వానీ కూడా ఆమెకి ఎక్కువ ఇంపార్టెన్స్తో కూడుకున్న రోల్ అయితే లేదు, షీ డిడ్ హెర్ బెస్ట్ ఉన్నంత వరకు కూడా. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళైతే బాగానే చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఆయన్ ముఖర్జీ బేసిక్గా ఈ సినిమాని ఏంటంటే 2 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని తీశాడు. ఒకటి, వార్ కంటిన్యూషన్గా వస్తున్న సినిమా కాబట్టి హిందీ ఆడియన్స్కి కొంచెం ఆ మసాలా ఎక్స్పెక్ట్ చేసి, ఆ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్కి ఎలా కావాలో అలా తీశాడు ఒకటి. రెండోది, సౌత్ కోసం ఎన్టీఆర్ గారి మీద గట్టిగా ఫోకస్ చేశాడు. ఈ రెండూ జరిగాయి, చాలా గట్టిగా ఫోకస్ చేశాడు యాక్చువల్గా ఎన్టీఆర్ గారి ఇమేజ్ని బ్యాలెన్స్ చేయడం కోసం. సో దానికి తగ్గట్టే మంచి మంచి ఎలివేషన్స్, ఆ స్ట్రాంగ్ సీన్స్ అవన్నీ కూడా పెట్టడానికి అయితే చాలా కష్టపడి ట్రై చేశారు ఆయన. అండ్ వాటిలో మ్యాక్సిమం సీన్స్లో సక్సెస్ అయ్యాడు. బట్ ఈ స్పై యూనివర్స్ కాన్సెప్ట్ కాబట్టి దీన్ని దాంట్లో కొన్ని ఇరికించాలి కాబట్టి అవి ఇరికించరికి అవి మన సైడ్ ఎక్కువ అవి. బట్ బాలీవుడ్ వాళ్ళకి, అది హిందీ ఆడియన్స్కి అయితే అవన్నీ కూడా బాగానే అనిపిస్తాయి, అందులో ప్రాబ్లం ఏం లేదు. అది మరి సిచ్యువేషన్. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ నైస్, పర్లేదు. సలామనాలు బాగానే ఉంది, అది కూడా డ్యాన్స్ వల్ల మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా బెటర్గా అనిపిస్తుంది. బట్ జనరల్గా లిరిక్స్ అయితే ఏమో ఆ ట్యూన్, హిందీ సినిమాల ట్యూన్స్ తెలిసిందే కదా, అదో రకంగా ఉంటాయి. కొన్ని పాటలే బాగా అనిపిస్తాయి, అంటే యూనివర్సల్ ట్యూన్స్లో ఉంటాయి కొన్ని పాటలు, అన్ని పాటలు అలా ఉండవు. ఇంకా అంతే ఈ పాటలు కూడా. సలామనాలి ఆ బిట్ బాగుంది, అండ్ ఆ డ్యాన్స్ మొత్తం బాగుంది, పాట అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అది. అండ్ దాని పొజిషన్ కూడా బాగుంది, మెయిన్ ఎస్పెషల్లీ కరెక్ట్ ప్లేస్మెంట్లో పెట్టాడు అదైతే. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుడ్, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారి సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవుట్ రైట్ గుడ్, అసలు చాలా గట్టిగా ప్లాన్ చేశాడు యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ వార్ 2 మూవీ గురించి చెప్పాలంటే, బేసిక్గా ఇదొక యుద్ధంతో మొదలయ్యే సినిమా. అండ్ యుద్ధంతోనే ముగుస్తుందా లేదా అంటే చెబితే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి నేను చెప్పకూడదు. సో బట్ ఒకటైతే చెప్పొచ్చు, ఈ సినిమా పేరు యుద్ధం. అండ్ దీనికి వెళ్ళడానికి మనం అయిపోవచ్చు సిద్ధం, అదనమాట పరిస్థితి. అంటే ఎక్సెప్ట్ సమ్ సీన్స్ ఆల్మోస్ట్ మూవీ అంతా కూడా గుడ్ అని చెప్పొచ్చు. సో అది పాయింట్. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఎవరస్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా, రేపే ఓపెనింగ్ మంది దర్ఫీ కేఫ్ చిత్రాలయ మాల్లో, అందరూ కూడా రండి, వచ్చేసేయండి. ఒకవేళ సినిమా చూడాలనుకుంటున్న వాళ్ళు కూడా చిత్రాలయ మాల్లోనో లేదా జగదాంబలోనో మెలోడీలోనూ బుక్ చేసుకొని అలా వచ్చేసేయండి. ఓకే, డన్ మరి. థ్యాంక్ యూ, బై బై గైస్.